న్యూస్ 81కు స్వాగతం. జగిత్యాల పట్టణంలోని మోతె రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ప్రజా జీవితంలో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందన్నారు. నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలని, 73 ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని, 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన నాపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ఆరోపణలు అర్ధరహితమని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారని, అందులో వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని, ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదన్నారు. నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్, వివాదాస్పద కాంప్లెక్స్లో వ్యాపార ప్రారంభానికి వెళ్లారన్న విషయానికి గుర్తు చేస్తూ, మాజీ మంత్రివర్యులు కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారన్నారు. తనపై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ, ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలన్నారు. చట్ట వ్యతిరేక విధానాలకు మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు, ఉండదని స్పష్టం చేశారు. తన జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసని, బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నారు. ఏ విషయానికి నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తానని, అసత్య ప్రచారాలు, వార్తలు రాయవద్దని కోరుతూ అన్ని వేళలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మిత్రులకు అండగా ఉన్నారని అన్నారు. 138 సర్వే నంబర్ భూమిలో ఉన్న మంచాల కృష్ణ పెట్రోల్ బంక్, బాలకృష్ణ, స్వాగత్ బార్లతో పాటు ఇతర వ్యాపార సముదాయాలు జగిత్యాల మున్సిపల్ భూమికి సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్నట్లయితే ఎట్టి సముదాయాలపై తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్య, చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కూసరి అనిల్ కుమార్, దుమాల రాజ్ కుమార్, బద్దం జగన్ రెడ్డి, పమ్మల రాము, శ్రీనివాస్, తిరుమలయ్య, బోడ్ల జగదీష్, అహమ్మద్, కోరై గంగమల్లు, రామ్మోహన్ రావు, గుర్రం రాము, క్యాదసు నవీన్, కూతురు శేఖర్, అరుముల్ల పవన్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, లవంగ రాజేందర్, రామకృష్ణ రెడ్డి, శరత్ రావు, రంగు మహేష్, శ్రీరామ్, భిక్షపతి, ప్రవీణ్ రావు, గౌస్, వంశీబాబు, గంగాధర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు. ఇంకా రోడ్ల విస్తరణలో ఖచ్చితంగా నీ స్థలం పోతామని చెప్పి నేను అక్కడ ఉన్న నా మిత్రులందరూ చెప్పింది. ఒక్కడికే కాదు, ఇంకా చాలా మంది ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మన మంచాల కృష్ణ ప్రస్తావించాడు. దాన్ని కూడా కొందరు అర్థమైతే ప్రభుత్వ భూమి అయితే రోడ్ల విస్తరణలో అంటే ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం తీసుకోవాల్సిందే. అది కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకు చెప్పిన నేను ఎవరో ఆరోపణలు చేసిన ఎంక్వైరీ ఎందుకు చేస్తామని చెప్పి నేను కలెక్టర్ మీద రోడ్ల మీద ఒత్తిడితో బరాబర్ అన్ని కరెక్ట్ తెలుసుకోవాలని చెప్పిన. రెండవ విషయానికి వస్తే ఇంకొక విషయం అన్నాను, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే అంటే ఎన్నోసార్లు ఎన్నన్నా మనం పట్టించుకోలేదు. సరే పట్టణానికి నిధులు తీసుకొస్తే పొగలకు పుట్టిన పిల్లని ఇంకోటి ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఇవి మా ఎంపీ గారు ఇస్తే సంజయ్ కుమార్ చెప్పిందని చెప్పి వారికి మొక్కాలి. ఇవి ఎంపీ గారు ఇచ్చేది లేదు, ఎవరు ఇచ్చేది లేదు. పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ లోన్ 2009 కోట్లు ఇస్తే మనం 140 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు ఉంటాయి, వివిధ వాటికి ఇచ్చింది. ఇవాళ ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే కలిసి పనిచేస్తా ఉన్నా, అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు అంటే జగిత్యాల పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసంతో గెలిపించారు. 2000 ఎన్నో చోట్ల ఇక్కడే కాదు, సదుపాయాలు చాలా చోట్ల హైదరాబాద్ కూడా అదే పరిస్థితి. అందుకని చెప్పి జగిత్యాలలో మనం ప్రాథమికంగా చేసి అన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. గారు డబల్ బెడ్రూమ్లలో ఆల్రెడీ కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, సెప్టిక్ ట్యాంక్ అయింది, డ్రైనేజ్ అయింది.
ఇంత పెద్ద మొత్తంలో మనకు టీఆర్ నగర్ 35 ఏళ్ళకి ఇప్పుడు రోడ్లేదు. అక్కడ హాస్పిటల్ పెట్టినాం, అంగన్వాడీ సెంటర్ పెట్టినాం, ప్రైమరీ స్కూల్ పెట్టినాం. మరి అది అప్పుడున్న పరిస్థితుల్లో చాలా పట్టణానికి దూరంగా సెలెక్ట్ చేసాను. నేను ఎప్పుడు విమర్శించదలుచుకోలేదు. ఫస్ట్ అయినో వచ్చిన ముళ్ళ పొదల్లో ఉన్న దాంట్లో అంత పెద్ద ఇల్లు కట్టినాము, కంప్లీట్ అయిపోయింది. తప్పకుండా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు నిధులు వచ్చాయి కానీ మళ్ళీ వెచ్చించి చేస్తాం. ఇందిరామ్మ ఇదివరకు మీకు ఇచ్చిన మనం చూడలేదు. ఇందిరమ్మ ఇల్లు కోల్పోయిన వాళ్ళు కూడా 859 ఇల్లు మిగిలిపోయింది. అందులో అర్హులు ఎవరైనా ఉంటే ఇందిరమ్మ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పి కలెక్టర్కి లెటర్ ఇచ్చి మీరు మీడియాకు ఇచ్చి నాకు ఉంటుంది. లాస్ట్ మంత్ కూడా దాని మీద నా మీద మండిలో బుర్రని వాయిన మీద బుర్రవాడ కానీ కొద్దిగా బాధపడతాం, తిడతాం, సపరేట్ ఇంటి పెట్టి అర్థం. ఇప్పుడు తక్కువ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఆ మున్సిపాలిటీ ఈ 100 కోట్లు అనేది అది నేను 7 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినా అది 75 ఏళ్ల కింద. ఇప్పుడు ఏ వ్యాపారస్తులని మంచాలకు చెప్పాడు నా మిత్రుడే మళ్ళా నేను చెప్తున్నా. వాళ్ళ ముతాతగా ఉన్న జాగ్రత్త, వాళ్ళ ముతాత ఆ ముతాతలకి తాతలు అమ్ముకున్నారు. ఇలా చిన్నమ్మలు అమ్ముకున్నారు, కొంత మళ్ళగా ఉన్నారు. ఆ స్వాగత్ బార్ ఉన్నారు, బాలకృష్ణ బార్ ఉన్నది, కృష్ణగుడి సైడ్కో దుకాణం ఉన్నది, లక్ష్మణ సైడ్కో దుకాణం ఉన్నది. ఇక తర్వాత తెలుసుకున్న ఇది జరుగుతున్నప్పుడు మనది ఏం జరిగిందని, లేకపోతే నాకేం అవసరం ఉండేది. కాబట్టి తెలియజేస్తూ, రెండవది ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా మాత్రం మంచి ఫ్రెండ్షిప్ చేశారు. భగవత్స్వామి గారు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టారు. అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్ లో 2020లో వారు చైర్మన్గా ఉన్నప్పుడు రామస్వామి పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు. జీవారెడ్డి గారు కూడా మరి 2 మీటర్లు అయినా మిత్రుడే అన్నారు. మంచాల కృష్ణ ఇంటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పోయారు. వాళ్ళ ఫేస్బుక్లో పెట్టింది, ఏదో దొంగతనాల ఫోటోలు తీసే కాదు వారు. కాబట్టి వాళ్ళందరూ సంబంధాలు పెట్టుకుని ఈనాడు నిన్న అంటే మొన్న జీవన్రెడ్డి గారు ఏమనలేదు, కానీ జీవన్రెడ్డి గారు ఏమనలేదు. ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తున్నారు. తప్పకుండా బాధ్యతగా చేస్తా. నిన్న మాత్రం సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇదొక కారణం. నేను అల్లకెళ్ళి పోయినాను. ఇక పోయేటప్పుడు పోగా ఇంకింత బురద వెళ్ళకపోలేదు. ఇష్టం లేకపోతే పార్టీని మారుతుంటారు చాలా మంది. ఆ మార్పు చేస్తారు, వివిధ కారణాల వల్ల మార్పు చేసుకోవాలి తప్ప అనవసరంగా బురద వెళ్ళిపోతుంది. మరి ఎమ్మెల్యే పోటీ చేయడం మళ్ళీ చేస్తారు కావచ్చు, వారి ఇష్టం. ఇష్టం సైడ్ కొంత మా ఇంటి దగ్గర ఉంటుంది, వాళ్ళకు దుకాణం ఉంది, లక్ష్మణానికి దుకాణం ఉంది. అలా ఈ విధంగా అది ఏదున్నా క్లుప్తంగా కొంత వివరణ ఇచ్చిన తప్ప నాకు మిత్రుడైనా నాకేం అరాజకంలో వ్యక్తిగత సంబంధం లేవు. అట్లా సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్ షాపులు కంటే ఇనాగ్రేషన్ పోయింది. వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకోండి, వాళ్ళ ఫేస్బుక్ మంచాల కృష్ణతో వీళ్ళకున్న సంబంధాలు కూడా అక్కడ ఉన్నాయి. అట్లనే పెద్దలు మాజీ మంత్రి వారు జీవన్రెడ్డి గారు కూడా మంచాల కృష్ణ ఇంటికి డేటు ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్లో ఉన్నాయి. మీరు అందరూ కూడా డేట్లు ఇస్తా అది ఇస్తా చూసుకోవచ్చు. మరి వాళ్ళు మంచాల కృష్ణ ఇంటికి పోవచ్చు, వైసీపీ సంఘ అధ్యక్షునిగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు. ఇక్కడ ఈ సోదరిమాని మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్ లో షాప్ లో ఇనాగ్రేషన్ చేసుకొని ఫోటో దిగచ్చు. అక్కడ వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ కేసులు కూడా కొంత రాసి వాళ్ళందరూ పోతారు. అప్పుడేం లేదు, కానీ ఇప్పుడు మాత్రం అన్ని జ్ఞాపకం అవుతున్నాయి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నీ చెప్తా ఉన్నా, ఇది రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి. రెండవది, ఏ వ్యాపారస్తులకో ఏ కాంట్రాక్టర్కో లాలించబడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు. తరతరాలుగా మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులలో ఉన్నది, నిధులు వచ్చే పరిస్థితి లేదు. అందులో ప్రతిపక్షం ఉంటే ఇంకా కథ అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జగిత్యాల డబల్ బెడ్రూమ్ 5,000 ఇళ్ళు, 4,500 ఇళ్ళు, పాత ఇంద్రమ్మ ఇల్లు, అరకొర వసతులు ఉండే. మళ్ళా 2008లో అయితే ఆగిపోయి ముళ్ళ పొదలు పెరిగినాయో ఈ 4,500 ఇళ్ళు కూడా కిటికీలు వింకపోతాడు, వైరుడు వింకపోతాడు, అలా పన్నులు దొరుకుతాయి, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అడిగి నేను కలిసి పనిచేస్తా అని చెప్పి అనడం, వెంటనే డబ్బులు ఇవ్వడం, ఇలా మీరు చూసుకుని నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకులతో పాటు
అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి 30 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు రిలీజ్ చేస్తే మీరందరికీ సంవత్సర కాలంగా ప్రతి వాడకట్టుకు ఒక 20 లక్షలు 40 లక్షలు 60 లక్షలు కోటి రూపాయల పనులైంది. అది టీఆర్ నగర్ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, శంకులపల్లి కావచ్చు, కోవిల్పల్లి. దాంతోపాటుగా ఇక మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంతకుముందు నిన్న ఆరోపణ చేసినట్టు కేంద్ర నిధులు వస్తే న్యాయం చెప్పుకుంటారు, ఒకరికి మిగతా పిల్లలు అలాంటిది ఏం లేదు. ప్రజల పైసలు ప్రజలకు ఏ రకంగా తీసుకొస్తామని ఆలోచిస్తాం. ఎవరేం కాదు, రాజకీయ నాయకుల బాధ్యత వాటిపైన శ్రద్ధ పెట్టి ఆలోచించి అధికారులతో మాట్లాడి పై స్థాయి నాయకులతో మాట్లాడి ఎక్కువ నిధులు గెలిపించిన ప్రజలకు తీసుకురావాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఆ బాధ్యతలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఇవాళ నేను సగర్వంగా చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినే కాకుండా ఇవాళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు అప్పించిందో, దాంట్లో డెవలప్మెంట్కు ఇస్తే నిజామాబాద్కు 32 కోట్లు ఇస్తే, బోధనకు 18 కోట్ల 70 లక్షలు, ఆర్మూర్కు 18 కోట్ల 70 లక్షలు, కోరుట్ల 18 కోట్ల 70 లక్షలు, మెట్పల్లి 18 కోట్ల 70 లక్షలు, కానీ జగిత్యాలకు 62 కోట్ల 50 లక్షలు తీసుకొచ్చాను. దాదాపు 5 సంవత్సరాల క్రితం గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మంచి జరిగినప్పుడు, మంచిగా చేసామన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఈ దేశం ఫోటో కలిపితే ఇక కడుక్కపోని వెళ్ళగా ఫోటో కడుక్కోవాలంటూ చెప్తున్నా. మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి 75 ఏళ్ల కింద ఆస్తి విషయాల్లో 7 ఏళ్ల కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా రాయడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే నేనే అప్పవారు మున్సిపల్ అని మాట్లాడడం శోచనీయం. రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, అవి నా బిడ్డ వయసు. కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా నాకన్నా ఏదో ఉన్నదనుకుంటే అదొక భ్రమ. ఎందుకంటే అదొక మంచాల కృష్ణ కాదు, ఇలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదన. మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. దిగాన చింతపట్ట బాయి కాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, మంచినీళ్ళ బాయి కాడ కూడా మిత్రుడు ఉన్నాడు. కాబట్టి అది కూడా నా క్లాస్మేటే. కానీ ఈ భూ వివాదానికి మాకే సంబంధం. అసలు ఈనాడు కూడా నా సాయం కూడా పెద్ద కోరలేదు, అవసరం కూడా పడలేదు. ఎందుకంటే అది వాళ్ళ ముత్తాత నాటి ఆయన చెప్పుకున్నాడు. వాళ్ళ ముత్తాతలు కొందరికి అమ్ముకున్నారు, వాళ్ళ తాతలు ఎందుకంటే సిద్ధగంగరావు హోటల్ ఉంటుండే, మళ్ళీ నాన్న ఉన్నాడు. వాళ్ళ బాలకృష్ణ బారు ఉంది, మంచాల కృష్ణ. ఆయన ఇప్పుడు చెప్పే ఈ 100 కోట్లో 20 గుంటలు ఉంది. సాగర్ బార్ ఉంది, అది మంచాల కృష్ణ. సాగర్ బార్ మంచాల కృష్ణ, అంత పెద్ద బాలకృష్ణ బారు మంచాల కృష్ణ. చెప్తాను మీ మీడియా ద్వారా పదే పదే పనిచేస్తున్న నాకు రకరకాల అపనిందలు తెలుసుకుంటూ అడ్డంకులు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుంది. నా లక్ష్యం రాజకీయ కుటుంబం కాబట్టి అయితే ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఉండేది. అయినా రెండవసారి అసలు అది వస్తే రాకుంటే ఏంటన్నా ఈనాడు లాంటి సొంత దినపత్రికలు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, ఇంక వేరే వాటి వల్ల నాకు రాదనిస్తే చాలా పేపర్లు వచ్చింది, 4 నిమిషాలు వచ్చింది. రాకుండా అన్నా అప్పుడున్న గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ నాకు ఇచ్చారు, పోటీ చేసిన ప్రజలు ఆశీర్వదించారు. గెలిచిన 2 సార్లు గెలిచిన కొందరికి జీతాంతం ఉంటుంది కావచ్చు, ఎన్నిసార్లు వచ్చినా గెలుతామని. కానీ నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఉన్నంత టైంలో పనిచేయాలని ఈ తపన. అందుకే ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్న సందర్భంలో వివిధ నిధులు తీసుకొస్తున్నప్పుడు ఇక ఓర్వలేక ఇట్లాంటి మాట్లాడదు తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు ప్రోత్సహించాలి. ఉదాహరణకు నేను ఇంకొకటి అన్నారు, కేంద్రీయ విద్యాలయం నాదని. కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి, ఎవరైనా ఎంపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉండడానికి నేను చేస్తానని చెప్తారా? ప్రతిపాదన ఇస్తాం సార్, ఈ జిల్లాలో ఎక్కడైనా పెట్టచ్చు, అక్కడ కాదు నా జగిత్యాల పెట్టండి అని చెప్పి ప్రతిపాదన ఇస్తాం. స్థలం ఇక్కడ మంచిగా అని చెప్తాం, అది చెప్పినామని చెప్పాం. తప్పేము తిప్పలపల్లి రోడ్డు కావాలి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి.
అధికారులు తప్పలేదు. అధికారుల దగ్గర మేము తిరిగినాం. ఇది కేంద్ర ప్రభుత్వంకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయంటే డైరెక్ట్ రావు. ఏ నిధులు కావాలన్నా మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాల్సి ఉంటుంది. ప్రతిదానికి కేంద్రీయ విద్యాలయం అనుకోండి, మేము అది కట్టేంత వరకు ఈ ప్రభుత్వమే రెంటెడ్ బిల్డింగ్ అని భరిస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత కట్టడానికి అనువైన స్థలం ఇస్తుంది అని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తాం. కలిసి పనిచేయాలి. ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల పైసలు ప్రజలకు ఇస్తారు. ఎవరు దాని గురించి ఎక్కువ ఆలోచించి తీసుకొస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. పోతుంది, మీ అందరికి పోతే తప్పకుండా చేయబోతున్నా, అది పోతాయని చెప్పిన నాకున్న కొద్దిపాటి సమాచారం. వ్యవసాయం వాళ్ళది కూడా షాప్స్ ఉన్నట్టు తెలుసు నాకు. అంగడికి తెలియదు. ఒక మంచాలకి ఉన్నాయి, దాదాపు ఒక 100 ఉంటాయి. సదాశివరావు ఉంటాడు, నా దోస్తే ఉన్నాడు. అన్నల వాస కుటుంబం వాళ్ళు కూడా నాకు మంచి మిత్రులే. ఆ మౌనంగా నిలబడినప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. నేను పర్సనల్ నిలబడి చందాపడి ఇచ్చినప్పుడు. కాబట్టి చాలా మంది ఉన్నాయి, ఎంతోమంది మసీద్ దగ్గర ఉన్నాయి, సినిమా థియేటర్ వాళ్ళది, SBI ఉంది, చాలా మంది ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సిందే. నా నెక్స్ట్ లక్ష్యం అదే. రోడ్డు వైండింగ్ లో పోయిన వారికి నష్టపరిహారం చెల్లించారు. ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇవ్వకపోతే ఎక్కడైనా కానీ రోడ్ వైండింగ్ లో పోతే ఇప్పుడు మనం హైవే చేస్తున్నాం, గ్రామాల మీదకి పోతుంది, నష్టపరిహారం ప్రభుత్వం కొరుట్ల మెట్పల్లి కానీ వేములవాడ సైడ్ ఇక్కడ కూడా నష్టపరిహారం అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నష్టపరిహారం ఇవ్వకపోతే తప్పకుండా వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తారు. అక్కడ జరిగిన సందర్భంలో నేను అప్పుడు పెద్ద రాజకీయాలు తెలియదు. లేదా అక్రమ నిర్మాణాలు ఉంటే నష్టపరిహారం ఎప్పటికీ. ఇప్పుడు హాట్ టాపిక్ గా 138 సర్వే నెంబర్ జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా ఏమన్నా కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ లేఖ రాస్తారు? లేఖ రాసేంత అవసరం లేదు, చెప్పేసిన నేను. లేఖలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన ఈ 138 సర్వే నెంబరు అనేది 75 ఏళ్ళకి ఇది కాగితం. ఆ 75 ఏళ్ళకి ఇది కాగితంకు ఇప్పుడు అందరికీ 40 ఏళ్ళకి రాజకీయాలు కావచ్చు. నిన్న ఆరోపణలు చేసిన వాళ్ళ కుటుంబంలో 40 ఏళ్ళకలో 30 ఏళ్ళకలో మున్సిపాల్లో నాకున్న సమాచారం వారి తాతగారు కౌన్సిలర్ ఉండే, వాళ్ళ మామగారు కౌన్సిలర్ ఉండే. ఇక్కడ ఫోటోలు కూడా కనబడతా ఉన్నది. టొంక నాయకులు వారు, ఆ మేడం కూడా చైర్మన్. అప్పుడు ఎప్పుడు లేదు, ఇప్పుడు లేవ తీసారు. అంటే అయినా కానీ ఆల్రెడీ కలెక్టర్ హాజ్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ఎక్కడ కూడా ఆపము, దానిలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని. ఇవాళ ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు, దాన్ని పూర్తి స్థాయిలో నాకు రాబోయి కానీ నేను ఆ కివాల గురించి పెట్రోల్ పంప్ గురించి వార్తాల్సిన అవసరం నాకేముంది. నాకు చింతకుండా అక్కడ మిత్రులు గాంధీనగర్ ఉన్నారు, మోచిబాదారు ఉన్నారు, మా హోటల్ సత్తాన్ని బోచ్చాడు మంది మిత్రులు. ఆయన కోసం నాకేముంది? ఆయన వ్యాపారవేత్త, వాళ్ళ ఆస్తి తన ఆస్తి తను న్యాయం కూడా రక్షించుకుంటాడు. 62 కోట్లు 50 లక్షలు, కోరుట్లకు 18 కోట్లు 70 లక్షలు. నిజామాబాద్ మనకంటే డబల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. అక్కడ వచ్చింది 32 కోట్లు. మరి ఇది మొత్తం కేంద్రమే శాంక్షన్ చేస్తే నిజామాబాద్ కంటే ఎక్కువ చేసుకోరా? ఒకటి. రెండోది చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఇవాళ గూగుల్ లెన్స్ ఇట్లా కొడుతుంది. నేనేదో కిబాల అంటే నేను కూడా లేదు, అది కూడా గూగుల్ లెన్స్ కూర్చొని చూపెట్టింది. నాకు అసందర్భం కానీ అది మీరు కూడా చూస్తే వెళ్తారు ఏందో. కానీ ఇవాళ ఇట్లా కొట్టగానే తెలిసింది. ఏది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకున్నారు. 50 కోట్లు లోన్ ద్వారా వచ్చినాయి. 12.5 కోట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అంటే 62.5 కోట్లు. రాయకల్కు కూడా నగరాభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ రకంగా నేను నిధులు తీసుకొచ్చినా అభివృద్ధి అవుతుంది. నాకు ఎక్కడ పేదస్తాను ఓర్వలేక బుద్ధ చల్లుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ నిధులు బ్యాంకు ద్వారా తీసుకున్నామో, మన ఉదాహరణ జగిత్యాల పట్టణానికి కావచ్చు, 2 సంవత్సరాల వరకు మిత్తి కానీ అసలు కానీ కట్టే అవసరం లేదు. ఆ తర్వాత మనం కాదు, ప్రభుత్వం తెలంగాణ మళ్ళీ మున్సిపాలిటీ మీద పడుతుంది. మున్సిపాలిటీ కట్టదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల లోపల ఈ 50 కోట్ల రూపాయలు 62.5 అప్పుడు తీసుకోలేదు. 50 కోట్లే UIDF, 12.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వీటి ముందు స్పష్టంగా ఈ జీవోలు స్టేట్ షేర్ 50 కోట్లు అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ 4.25. బయట బ్యాంక్ ఇంట్రెస్ట్ UIDF వేరేది 5.75 జాతీయ బ్యాంకులు గవర్నమెంట్కి ఇస్తే, దాంట్లో కూడా ఒక 1.5 రాయితీ ఇచ్చి ఈ ఫండ్ క్రియేట్ చేసింది.
ఇది 7 సంవత్సరాల కట్టాలి. మీకు ఇస్తానండి కూడా 2 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్గా కట్టకపోతే 5 విడతలలో అసలు పే చేయాలి. 7 సంవత్సరాలు కట్టేయాలి. ఇంట్రెస్ట్ కింద ఫస్ట్ నాడు కట్టకపోతే విత్ అంటగా మనం చక్రవడ్డీ పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. చాలా స్పష్టంగా ఉన్నది. తెలుగులో ట్రాన్స్లేట్ ఇచ్చినా ఇంగ్లీష్ ఈ రకంగా తెలుసుకొని మాట్లాడితే ఎవరికైనా వాళ్ళకు కూడా మంచిది, మన మంచిది ఏదున్నా కానీ జగిత్యాల ప్రజలకు మళ్ళొక్కసారి నేను చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే డబ్బులు వచ్చినాయి, పనులు నడుతున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే మళ్ళీ కూడా చెప్పాల్సి వచ్చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు, అల్టిమేట్ అక్కడ ఎన్విరాన్మెంటల్ సమస్య ఉన్నది. అది ఎక్కడి నుంచి రావాలి? కేంద్రం నుంచి రావాల్సిందే. అక్కడ అటల్ భూమి మునుగుతుంది. ఆ విషయంలో కూడా నేను మాట్లాడి ఎంపీ గారితో మా ఎంపీకి ఇది చెప్పిన నేనేం చెప్పాలి? ఇద్దరం కలిసి పనిచేస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం. ఏమైనా ఆక్రమణలు, భూ ఆక్రమణలు జరిగితే కూడా తప్పకుండా దానిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు. అంతేగాని రోజు మనం ఏదో మాట్లాడడం కాదు. ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ, అంటే ఈ భూ ఆక్రమణల పైన నా మీద బుర్ర తగ్గడం అనేది ఇక నువ్వు గడుపుకోసలే కావచ్చు అన్నట్టు ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఏ భూమి అయితే ఆక్రమణ జరిగింది అంటున్నారో అందులో ఇంకా వేరే సాగత్ బారు, బాలకృష్ణ బారు, ఇంకా వేరే వ్యాపారస్తులు కూడా ఉన్నాయి. నేను ఒక్కడిదే కాదు. ప్రముఖంగా మంచాల కృష్ణ పేరు చెప్తున్నారు. ఆ మంచాల కృష్ణ కాంప్లెక్స్ ఇదే భోగశ్రావణి గారు పోయారు, వాళ్ళ పేరు గుర్తులు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ సందర్భంలో పోయి చాలా కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. 23/2/2024 ఎంపీ ఎలక్షన్లకు ముందు జీవన్ రెడ్డి గారు వారు అనుసారి మంచాల కృష్ణకి పోయారు. ఈడ భోగశ్రావణి గారు 25 నవంబర్ 2026 మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ పోయి ఇనాగ్రేషన్లే చేసింది. ఇక్కడ చాలా కప్పించుకొచ్చుకుంటారు. అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ లేదు, నేను ఇక్కడ వాళ్ళే పోయారు, నేను తీసుకుపోయాను. కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి. ఎదుటి వాళ్ళందరూ తెలియకత్వాలు కావాలి. అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు, ఆలోచిస్తారు. అప్పుడు కూడా నాకు ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్ని చేశారు కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించింది. కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటా. ఈ బుద్ధదల్లే ఆరోపణలు, ఇంకే అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదేది బెదేది, కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది. ఆ విలువైన సమయాన్ని మనం ప్రజాసేవకు ఉపయోగించవచ్చు. గెలిపించిన ప్రజలు, అధికార పార్టీలు కలిసి పనిచేస్తున్నా ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా, కృషి చేసే విధంగా ప్రజల సహకారం, మీడియా మిత్రుల సహకారం ఉండాలి. ప్రతిపక్షాలంటే ప్రత్యర్థులు, మేము శత్రువులమా? రాజకీయ ప్రత్యర్థులు. ఓడిపోయిన క్రికెట్ ఒక స్ఫూర్తి ఉండాలి. ఆడడం సేపు అంతా కొట్లాడతాం. మరీ పాకిస్తాన్తో చేతులు కలుపుకొని కలపదు. ఎందుకంటే మన హత్యలు టెర్రరిస్టులు. కానీ అదే ఆస్ట్రేలియాతో, ఇంగ్లాండ్తో కాకపోతే గెలిచినా ఉంటే సెకండ్ ఇచ్చుకుంటాం. నేను కూడా 2014లో ఇవాళ చెప్తా ఉన్నా, ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారికి వెంటనే శుభాకాంక్షలు చెప్పి గెలిచిన తర్వాత ఒక ఇది ఉండాలి. నాకు బాగా గుర్తులు ఇక పాత ఏమి రాజకీయ కుటుంబం కాబట్టి అవసరం లేదు. కానీ ఎల్లన్న గారు మీరు పోటీ చేసుకున్నాం, వారి ఇద్దరం పోటీ చేసుకున్నాం కదా. 2018లో కూడా నాకు వ్యతిరేకంగా వచ్చి జీవన్ రెడ్డితో కలిసి ప్రచారం చేసి ప్రెస్ స్టేట్మెంట్ జీవన్ రెడ్డి గారు ఓట్లు అయిపోయి చెప్పిపోయారు కదా.